తిరుపతి జిల్లా రేణుగుంట మండలం చైతన్యపురం గ్రామ రైతులు బాలాజీ రిజర్వాయర్ దగ్గర ఆందోళనకు దిగారు. తమకు వ్యవసాయం చేసే భూములను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం కోసం తమ దగ్గర భూములు తీసుకున్నారని, కొందరికి మాత్రమే పరిహారం చెల్లించారని తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే ఉపాధి కలుగుతుందని ఆశించినా అది కూడా లేకపోవడంతో వలసలు వెళ్తున్నామన్నారు. ఇక దీంతో తమకు ప్రభుత్వం ఉపాధి కల్పించేలా చొరవ తీసుకోవాలని, లేదంటే తమకు వ్యవసాయ భూమి ఇవ్వాలని కోరుతున్నారు. ఇది అడగడం జరిగింది. కొంతవరకు గాలేరు నగర్ ఆఫీస్ కు, మరి ఎంఆర్ఓ గారి దగ్గరికి, విఆర్ఓల దగ్గరికి, ఆయా సంబంధించిన శాఖల దగ్గరికి తిరిగి అడగడం కూడా జరుగుతూ ఉంది. కాకపోతే దీని నిర్మాణం చేపట్టినప్పుడే కదా మీకు నష్టపరిహారం వస్తుంది. ఆ కార్యక్రమం ఎత్తుకున్నప్పుడు ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎత్తుకున్నప్పుడు మీకు తప్పకుండా ఇస్తారు. అదే విధంగా మీకు నష్టపరిహారంతో అన్ని సదుపాయాలు కల్పిస్తామంటారు. అది ఎప్పుడు అండి? అది మేము అడిగేది. అది ఎప్పుడు? అందాక మా పిల్లలు ఏం చేయాలి, మా బతుకులు ఏం చేయాలి? వలసపోయి కూలి పని చేసుకుంటూ మేము ఏ విధంగా బతకాలి, పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, ఆరోగ్య భద్రత ఏ విధంగా, ఇవన్నీ కూడా. కనీస వస్తువులు కూడా లేదు మా గ్రామానికి. రోడ్లు ఉండవు, నీళ్లు ఉండవు, బోర్ ఉండదు, కనీసం 108 లోపల రాదు. వాన వచ్చిందంటే మేము రోడ్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడతాము. శ్రీలంక ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మా ఊరు వాన వచ్చేసిందంటే. ఇదే విధంగా పంటలు లేకుండా కూలి చేసుకుంటూ పిల్లల్ని డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ అవుతున్నారు ఈ పరంగా. అందువల్ల ఆధారం ఏమంటే మాకు భూములే. ఎక్కడైనా మాకు భూములు ఇప్పించి గ్రామం నిర్మించి మాకు బతుకు తెరువు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.